హలో ఎవరివన్, నేనైతే ఇప్పుడైతే భీమిలీ బీచ్కి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యూజ్ ఎగిరిపోయింది. బికాజ్ నేను ఎప్పుడైతే వచ్చానో నాకు చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ కనిపించింది. ఒక అతను వచ్చి సీదా బీచ్లోకి వచ్చపోసేస్తున్నాడు. వచ్చండి, ఈజ్ లిటరల్లీ పిసింగ్ ఇన్ టు ది బీచ్. నాకు పిచ్చి వచ్చింది, ఒక సెకండ్ అర్థం కాలేదు. అయితే అతను అయిపోయాక కన్ఫర్మ్ చేశాను, ఏట్ చేస్తున్నారు, డైరెక్ట్గా వచ్చపోసేస్తున్నారు ఏంటి అంటే, ఎందుకు పోయకూడదు, మళ్ళీ అక్కడ చెట్ల వరకు వెళ్ళి ఎవరు పోసుకుంటాడు. చెట్లు కాదు గురు, పబ్లిక్ వాష్రూమ్ ఏమన్నా పబ్లిక్ వాష్రూమ్కి వెళ్ళి పోసుకోవాలి, లేదంటే ఇంటికి వెళ్ళి పోసుకోవాలి, అంతేగాని బీచ్లోకి పోసేయడం ఏంటి. ఎందుకంటే ఆ కొంచెం దూరంలోని ఒక అతను ముఖం కడుక్కుంటున్నాడు, ఆ కొంచెం దూరంలో చిన్నపిల్లలు స్నానం చేస్తున్నారు. ఏం అతను పట్టినట్టు ఇతను వచ్చి డైరెక్ట్గా బీచ్లోకి అటాక్ చేస్తున్నాడు ఇతను. సో అయితే అడిగితే అక్కడ పోస్తే ఉంది, ఇక్కడ పోస్తే ఏముంది, అక్కడికి వెళ్ళి కాలంలో పోసాను అనుకో, ఆ కాలం మళ్ళీ బీచ్లోకే కదా ఎంటర్ అవుతుంది అని చెప్పి అతను చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే కొంచెం దూరంలో ఇక్కడ డ్రైనేజ్ బీచ్లోకి ఎంటర్ అవుతుంది. సో నాకు ఫ్యూజ్ దగ్గర, ఎందుకంటే అతనికి నాకు ఆన్సర్ ఏమి ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. జనాలకి ఐడియా లేదు బేసికలీ ఏం జరుగుతుంది, ఇలా చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి మినిమం థాట్ లేదు. దీని మీద ఒక సీరియస్ ఎడ్యుకేషన్ క్లాస్ తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదువుతున్నారు, వాళ్ళకి సివిక్ సెన్స్ అని ఒక సబ్జెక్ట్ యాడ్ చేయాలి లిటరల్గా. సో ఒక్క సంవత్సరం యాడ్ చేసి వదిలేస్తే సరిపోదు. అది లిటరల్గా ఆ ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఆ సివిక్ సెన్స్ అనే సబ్జెక్ట్ మ్యాండేటరీ చేయాలి. ఆ 6 years చదివించాలి. అంటే రోడ్డు మీద చెత్త పడేయకూడదు, ఇలా బీచ్లో ఇలాంటి పనులు చేయకూడదు, న్యూసెన్స్ చేయకూడదు, అమ్మాయిలు నేర్పించకూడదు, ఇలాంటివన్నీ దాంట్లో ఆ సివిక్ సెన్స్ అన్న సబ్జెక్టులను యాడ్ చేయాలి. అది పక్కా మ్యాండేటరీ సబ్జెక్ట్ చేయాలి. అంతేగాని బాబర్ వచ్చాడు, అక్బర్ వచ్చాడు, బీర్బల్ వచ్చాడు, ఈ సివిక్ సెన్స్ అనే సబ్జెక్ట్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్. అన్లెస్ అండ్ అంటిల్ ఇలాంటివి రిఫార్మ్స్ వస్తాయి కానీ ఇండియా చేంజ్ అవ్వదు. ఈవెన్ మనం కూడా పబ్లిక్గా ఎదుటోడు చెత్తపడేసి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మనం కూడా సైలెంట్గా వెళ్ళిపోతున్నాం తలదించుకొని. అంతేగాని మనం చెప్పట్లేదు వాళ్ళకి అలా పడేయకూడదు, అలా అంటే చిన్నపిల్లలు అలా పడేయకూడదు, అలాగా పడిచేస్తే ఇలాగా ఇబ్బంది వస్తాయి అని చెప్పి వాళ్ళకి చెప్పట్లేదు. ఎందుకంటే మన వర్క్స్లో మనం బిజీగా ఉన్నాము, గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పి మనం వదిలేస్తున్నాము. గవర్నమెంట్ ఏమో పబ్లిక్ చూసుకుంటుంది అని చెప్పి పబ్లిక్ మీద వదిలేస్తున్నారు. చివరికి అటు తిప్పి ఇటు తిప్పి ఇండియా ధ్వంసం అయిపోతుంది. సో ఇది కొంచెం నవ్వుతో చెప్తున్నా సరే చాలా సీరియస్ ఇష్యూ. అంతెందుకు మనమే ఒక కమ్యూనిటీస్ కింద ఫామ్ అయ్యి స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేట్ చేసి ఇది కూడా మనం చేయొచ్చు. ఐ హోప్ ఇండియా రియలైజెస్ దిస్. థ్యాంక్ యూ.